నేటి రాజకీయాలు కేవలం సభలకే పరిమితం కావడంలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే చేష్టలు అన్నీ కూడా వెంటనే సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి. సోషల్ మీడియాలో హాస్యాన్ని పంచుతో వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. కొంతమంది వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కొంతమంది వాటి మీద కోపగించుకుంటున్నారు. అంటే రకరకాలుగా ప్రజలైన వాళ్ళు అయితే రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, కోపగించిన వాళ్ళు కోపగించుకుంటున్నారు. రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి ఒక తీవ్రమైన రాజకీయ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పుట్టిస్తుంది. దానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. నేను గత 3 డేస్ నుంచి ఆ రీల్ని చూస్తున్నా, కానీ ఎందుకు, ఎవరి మీద అన్నది అర్థం కావడం లేదు. చాలామంది ట్రోల్ చేస్తారు ఆ వీడియోని, చాలామంది ఎంజాయ్ చేశారు. కానీ చూడడానికి ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంది, కానీ ఎవరి మీద బేస్ చేసుకొని ఈ షాట్ని క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం కావడం లేదు. ఆ వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. మీరందరూ కూడా చూసుంటారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంటే పరిణామాలు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవి గారు, రాజమౌళి గారు, మహేష్ బాబు, ప్రభాస్, నారాయణమూర్తి, ఇలా అనేక మంది నటులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సమయంలో వారిని అవమానించారని మన ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అసెంబ్లీలో తీవ్రస్థాయిలో విమర్శించాడు. ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పేసి కూడా ప్రస్తావించాడు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి సినీ నటుల జాబితాలో బాలకృష్ణ గారి పేరు కూడా యాడ్ చేశారంట. ఆయన పేరును 9వ నెంబర్లో చేర్చడం మీద బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కామినేని శ్రీనివాస్ మీద బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యలను స్పీకర్ గారు రికార్డు నుంచి తొలగించారేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అసెంబ్లీలో ఈ వివాదం ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో మాత్రం ఏదైతే బాలకృష్ణ గారు తన పేరుని 9వ నెంబర్లో చేర్చారని చెప్పేసి మాట్లాడాడు, ఆ 9వ నెంబర్ అంశం వైరల్గా ట్రెండింగ్గా మారిపోయింది సోషల్ మీడియా. బాలకృష్ణ పేరుని నేరుగా ప్రస్తావించకుండానే ఆ నెంబర్ను పదే ఉటంకిస్తూ ఫన్నీ వీడియోస్ కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసాయి. బీభత్సంగా వైరల్ అయింది. తాజాగా ఆ వీడియో వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూసి కొంతమంది స్నేహితులు కలిసి ఒక పర్యటనకి వెళ్ళాలని నిర్ణయించుకోవడం, అయితే వారిలో ఒక వ్యక్తి తాను రానని మొండికేయడం, ఎందుకని అడిగితే నా పేరు ఆ లిస్టులో 9వ స్థానంలో నమోదు చేశారు, అందుకే నేను హట్ అయ్యాను అనేసి తీవ్ర భావోద్వేగంతో పేర్కొనడం అందరిని కూడా నవ్వులు పోయించింది. ఆ వీడియో ఎవరు కూడా తొందరగా అర్థం కాదు. తర్వాత సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే అందరికి కూడా బాగానే అర్థమవుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో బాలకృష్ణ గారు ప్రస్తావించినటువంటి 9వ నెంబర్ని ఈ వీడియోలో ఉటంకించడంతో ఇది ఏపీ రాజకీయ పరిణామాలకు హాస్యాన్ని జోడించింది. అయితే ఈ ఫన్నీ వీడియోని రూపొందించిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలురు అనేసి తెలుగుదేశం పార్టీ కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులతో కూడా ఆరోపణ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో జరిగినటువంటి తీవ్ర చర్చను ఈ చిన్న వీడియో ప్రజలకు సరదాగా గుర్తు చేస్తూ సోషల్ మీడియా రాజకీయ ప్రభావానికి అద్దం పడుతుంది అనేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరందరూ కూడా ఆ వీడియోని బాగానే చూసి ఉంటారు. మరొకసారి మీరందరూ కూడా ఆ వీడియోని చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఇది 9వ నెంబర్. గతంలో వైసీపీ వాళ్ళు 23వ నెంబర్ని బాగా ట్రోల్ చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు 11వ నెంబర్ని ట్రోల్ చేస్తున్నారు. మళ్ళీ వైసీపీ వల్ల 9వ నెంబర్ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నెంబర్లు ఏందో కానీ రాజకీయ పార్టీలు మాత్రం, అదేవిధంగా ప్రజలకు మాత్రం మొత్తానికి ఒక ఎంటర్టైన్మెంట్గా వీడియోస్ రూపంలో బాగా ఎంజాయ్ చేపిస్తున్నాయి. మీరు ఎన్నన్నా చెప్పండి రా, నేనైతే ట్రిప్కి రాను. ఇకేమైందిరా సడన్ గా మొత్తం ప్లాన్ చేసినారా? నేను రానన్నా. నువ్వు ఒకసారి అర్జెంట్ గా రా. ఇదేంటి ట్రిప్కి రానంటే మొత్తం ప్లాన్ చేసేసినాగా. ఎలా ట్రిప్ రానంటున్నావంట? నేను రానన్నా. ఎందుకురా? మీరు ఏమన్నా చెప్పండి, నేను రాను. టికెట్లు కూడా బుక్ అయిపోయినాక ఇప్పుడు రానంటావేంట్రా? టికెట్ బుకింగ్ లో నాకు 9వ పేరు వేసాడు. ఒకనాడు బుక్ చేసి